నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సానుకూలమైన ఫలితాలు సాధించడానికి విశేషంగా కష్టపడతారు. ఏది ఏమైనప్పటికీ కూడాను కొన్ని త్యాగాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నలుగురితో పాటు మనం కూడా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని తెలుసుకొని మానసికంగా సిద్ధమై ఉంటారు. ఏ విషయానికి పెద్దగా ప్రతిస్పందించరు. మీరు అభిమానించేటువంటి వ్యక్తుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు అభిమానించే వ్యక్తుల నిర్యాణం మీ మానసిక వేదనకు కారణమవుతుంది. మానసికంగా ఎంతో బాధకు గురవుతారు. కాలం మన కోసం ఆగదు, కాలచక్రం పరిగెడుతుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. మీ మీద ఉన్నటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటి నెరవేర్చడానికి అవసరమైనటువంటి ధనం లేక ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తుంది. సానుకూలమైన వాతావరణంలో మంచి ఫలితాలు సాధించాలనుకునేటువంటి మీరు చేసే ప్రయత్నాలు అంతగా ఫలించే పరిస్థితిగా గోచరించట్లేదు. ఎన్ని రకాలుగా శ్రమించినప్పటికి కూడాను చివరికి నోటి దగ్గరికి ముద్ద పెట్టుకోబోయే సమయంలో కాకొచ్చి గద్దొచ్చి తనుకుపోయినట్టుగా ఆ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆ విధంగా అవుతుంది. కష్టపడడానికి ఏమాత్రం ఫలితం ఉండదు. కనీసం 10% బెనిఫిట్ కూడా ఉండదు. ఎందుకు ఇన్నాళ్ళు ఇంత కష్టపడ్డామా, మనం ఇంత కష్టపడుతున్నామే, భగవంతుడికి ఆ మాత్రం కూడా దయలేదా, మనం ఏం పాపాలు చేశాం, ఈ విధంగా జరుగుతుంది అని ఎంతో మానసికమైన వేదనకి గురవుతారు. కష్టపడిన వాళ్ళేమో సోమరిపోతులుగా ఉన్నవాళ్ళు దొంగలు రాచబాట వెళ్ళి లక్షలు కోట్లు సంపాదిస్తున్నారు, రాజభోగాలు అనుభవిస్తున్నారు. నేను దివారాత్రాలు తిండి తిప్పలు లేకుండా కష్టపడినప్పటికీ నాకెందుకు సరైనటువంటి ఫలితాలు రావట్లేదు అనేటువంటి దాని గురించి ఎంతగానో మదనపడతారు. నిరుద్యోగులైన విద్యావంతులకు ఈ వారం ఉద్యోగం లభిస్తుంది. విదేశీయాల సంబంధమైన విషయాలు, విదేశీయాల సంబంధమైనటువంటి వ్యవహారాలు అన్నీ కూడా కుదుటపడే పరిస్థితిగానే గోచరిస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. విద్యా సంబంధమైన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు ఇవన్నీ లాభించే పరిస్థితిగా గోచరిస్తుంది. అందులో ఏమి మీరు సందేహించాల్సినటువంటి అవసరం లేదు. వచ్చినటువంటి కష్టాల వల్ల, వచ్చినటువంటి ఇబ్బందుల వల్ల, సామూహికంగా ఏర్పడినటువంటి ఈ ఇబ్బందుల వల్ల మీరు కొంత నష్టపోతారు. అయినప్పటికీ కూడాను భవిష్యత్తులో బాగుపడటానికి అవసరమైనటువంటి పునాదులను వేసుకోగలుగుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంటుంది. వివాహ శుభకార్యాల విషయంలో అంతిమ నిర్ణయాలు తీసుకుంటారు. అందులో కూడాను ఎలాంటి జాప్యం లేకుండా మంచి సంబంధాలు కుదిరే పరిస్థితిగానే గోచరిస్తుంది. దీర్ఘకాలికంగా మీకున్నటువంటి దిగులు ఏదైతే ఉందో అది తీరిపోతుంది. ముఖ్యమైనటువంటి వ్యక్తులు పరిచయం అవుతారు. వాళ్ళ ద్వారా కొంత ప్రయోజనాలు పొందగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని, మీ స్థానాన్ని పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు కొంతమేరకు ఉపయోగపడతాయి, కొంతమేరకు ఫలిస్తాయి. ఏది ఏమైనా భగవంతుడు గొప్పవాడు, ఆయన నిర్ణయమే అమలు జరుగుతుంది అనే భావంతో ప్రతి విషయంలో కూడాను ఓర్పుని, సంయమనాన్ని పాటించి చాలా జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. పెదవి దాటితే పుదివి దాడుతుందన్న ఉద్దేశంతో రహస్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరికీ చెప్పకుండా మీ మనసులోనే ఉంచుకుంటారు. ఈ రకమైన పద్ధతి ద్వారా మంచి ఫలితాలని మీరు సాధించగలుగుతారు. మీ మనసులో ఉన్న మాట మీకు తప్ప మరొకరికి తెలియనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మిథున రాశి వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం నాడు కానీ, బుధవారం నాడు కానీ వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.